अस्सलामुअलैकुम फ्रेंड्स, नमस्ते फ्रेंड्स, वेलकम टू हुमेरास किचन्स। ఈ రోజు మన కిచెన్ లో మన రెసిపీ ఎగ్ పచ్చడి అయితే చేయబోతున్నాము। దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఒకసారి చూద్దాం రండి। ఇక్కడ అయితే హాఫ్ డజన్ అయితే ఎగ్స్ తీసుకున్నాము। సేమ్ మెజర్మెంట్, ఇది ఒక ఎగ్ తీసుకుంటే ఇది ఆనియన్ అనేది ఒకటి తీసుకోవాలి, ఇట్లా పెద్ద మీడియంది। ఇది వచ్చి పచ్చిమిరపకాయలు వచ్చే 12 తీసుకున్నాము। ఇది తెల్లగడ్డ పెద్దది ఒకటి తీసుకొని మంచి ఇట్లా పెట్టుకోండి। సాల్ట్ అయితే ఒక స్పూన్ అయితే తీసి పెట్టుకున్నాము। ఇది జీలకర్ర పౌడర్ వచ్చి ఒక హాఫ్ స్పూన్ అయితే తీసుకున్నాము। ఇది పసుపు, ఇది హాఫ్ స్పూను, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఆయిల్। ఇప్పుడు మనము ముందుగా అయితే ఇది కట్ చేసి మిక్సీకి వేస్తాము। ఎందుకంటే మా ఇంట్లో రోల్ లేదు కాబట్టి ఇది మీకు మిక్సీలో నేను ఎట్లా తయారు చేయాలో చూపిస్తాను। ఇప్పుడు ఫస్ట్ ఇది కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనము। ఇప్పుడైతే ఇవి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాము। ఈ పచ్చిమిరపకాయలు కూడా అట్లా మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాము। తెల్లగడ్డ దీంట్లోనే వేసేసినాము। ఇప్పుడు కొద్దిగా మనము ఈ జార్లో వేసి కొంచెం బరగ్గా అయితే మిక్సీ పడదాము। కొద్దిగా దీంట్లో సాల్ట్ వేస్తాము। ఇప్పుడు ఇది మిక్సీ పడదాము। కొంచెము బరగ్గానే పట్టాలి ఇది। ఒకసారి అయితే చూద్దాము, ఇంకోసారి ఇది మిక్సీ పట్టాలా। ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది, ఒక ప్లేట్లో తీసుకుందాము। మళ్ళీ సేమ్ ఇది కూడా అట్లే మిక్సీ పడతాము। ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది, ఇది పక్కన పెట్టుకునేసి మనము ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకుందాము। ప్యాన్ పెట్టుకొని ఫస్ట్గా మనము ఆయిల్ వేసుకోవాలా। ఇది ఒక 4 స్పూన్ అయితే వేస్తాండా। ఇప్పుడు మనము ఫస్ట్గా ఎగ్స్ దీంట్లో పగలకొట్టి వేసేయాల। దీంట్లోనే మనము ఈ మిగిలిచ్చిండే సాల్ట్ కొంచెము వేసేయాల కొద్దిగా। ఇప్పుడు ఇది కొంచెం మెల్లగా ఇట్లా కలుపుకుంటూ ఉండాల। ఇది ఒక 5 మినిట్స్ పడుతుంది మనకి, మొత్తం మామూలుగా ఫ్రై అయిపోవాలి। ఇది ఇట్లా కలుపుకుంటానే ఉండాల। ఇప్పుడు ఇది అయితే రెడీ అయిపోయింది, మనము ఒక ప్లేట్లో తీసుకున్నాము। మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలా। నేనైతే అందాజుగా వేస్తూ ఉన్నాను, మీరైతే ఒక 8 స్పూన్ వేసుకోండి। దీంట్లో ముందుగా ఈ పచ్చడి రెడీ చేసుకున్నాం కదా, ఇది అయితే మనము ఇది సిమ్లో పెట్టుకోవాలా స్టవ్। ఇది వేసేస్తా ఉన్నాం దీంట్లో। ఇది బాగా ఫ్రై కావాలా, అంటే సిమ్లోనే పెట్టి కొంచెము ఇది ఫ్రై చేయాలా, ఎందుకంటే ఇది మాడిపోతుంది కింద, అందుకని కొంచెం సిమ్ కొంచెం హైలో అట్లా అడ్జస్ట్ చేసుకుంటా ఫ్రై చేయండి। ఇది మనము సిమ్లో పెట్టుకొని అన్నీ వేసుకుందాం। దీంట్లో ఈ కరివేపాకు అనేది వేసేస్తున్నాము।
ఈ జీలకర్ర పౌడరు హాఫ్ స్పూను ఇది వేస్తూ ఉన్నాము. దీంట్లోనే ఈ పసుపు హాఫ్ స్పూన్ అయితే వేసేస్తూ ఉన్నాము. ఇది ఇప్పుడు కొంచెము బాగా ఫ్రై కావాలా, అడ్జస్ట్ చేసుకుంటా ఇది సిమ్ హైలో ఫ్రై చేసుకోవాలా. ఒక 10 మినిట్స్ అయితే పడుతుంది. ఇప్పుడు ఇది అయితే 10 మినిట్స్ అయిపోయింది. చూడండి ఇట్లా ఆయిల్ అనేది మనకి తెలుస్తుంది ఇట్లా దగ్గర పడిందని. ఇప్పుడు వచ్చి దీంట్లో ఈ కొత్తిమీర వేసేద్దాము. ఒకసారి కలుపుకొని మళ్ళీ ఎగ్స్ వేసేద్దాము దీంట్లోకి. ఇది ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది, పప్పు అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇంకా ఒక 5 మినిట్స్ అయితే మనము సేమ్ అట్లే సిమ్ హైలో అని అడ్జస్ట్ చేసుకుంటా ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడు ఇది అయితే రెడీ అయిపోయింది. మనం ఒక బౌల్లో తీసుకున్నాము. ఇప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.